నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం అయితే ఇప్పుడు చోటు చేసుకుంది. ఈ హత్య వెనుక సూత్రధారి కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డేనని వివేక కుమార్తె సునీత తరపున న్యాయవాది సుప్రీంకోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పైన జస్టిస్ ఎంఎం సుందరేశన్, జస్టిస్ ఎన్కే సింగ్లతో కూడిన ధర్మాసనం విచారణ కూడా చేపట్టింది. ఈ కేసులో తీవ్రతను తగ్గించేందుకు సునీత దంపతులతో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన అప్పట్లో తప్పుడు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. జగన్ అధికారంలో ఉండగా 2023 డిసెంబర్ 15 వివేక పిఏ కృష్ణారెడ్డితో ఫిర్యాదు చేయించి సునీత, రాజశేఖర రెడ్డి, సిబిఐ అప్పటి ఎస్పీ రామ్ సింగ్ పైన పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదు చేయించిన ఎఫ్ఐఆర్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి వారిపై కేసులు పెట్టారని అభిప్రాయపడింది. మీ మీద ఉన్న గౌరవంతోనే జరిమానా విధించడం లేదంటూ నిందితుల తరపున న్యాయవాదిని ధర్మాసనం కూడా హెచ్చరించింది. వైఎస్ వివేకని హత్యని తెలియకుండా అన్ని ప్రయత్నాలు చేశారని, అలానే ఆధారాలు చెరిపేయటం దర్యాప్తులో నిరూపితమైందని సుప్రీంకోర్టు సిబిఐ అయితే స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితులకు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని తెలిపింది. తదుపరి దర్యాప్తు అవసరమా లేదా, ఎంతమంది నిందితులకు బెయిల్ రద్దు చేయాలో చెప్పాలని సిబిఐని ఆదేశించిన సుప్రీంకోర్టు సునీత దంపతులతో పాటు అప్పటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన నమోదు చేసిన కేసులను కొట్టేసింది. వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి సహా పలువురు బెయిల్ రద్దు కోరుతూ సునీత దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. హత్య తీరు చూస్తే నిందితులకు 2 నుంచి 5 ఏళ్ల శిక్ష చాలా తక్కువేనని, కోర్టు మరణశిక్ష విధించే అవకాశం ఉందని కూడా వ్యాఖ్యానించారు. వివేక హత్య కేసులో ఆధారాలు చెరిపేయడం అండ్ సాక్ష్యాధారాలు లేకుండా చేయడం నిరూపితమైందని పేర్కొన్నారు. ముందు గుండెపోటని, తర్వాత రక్తపు వంతని ప్రచారం చేశారని వివరించారు. వివేక హత్యని తెలియకుండా అన్ని విధాలా ప్రయత్నం చేశారని, దర్యాప్తులో అన్ని వివరాలు పూర్తిగా బయటపడ్డాయని కూడా తెలిపారు. ఎంపీ అవినాష్ రెడ్డే మాస్టర్ మైండ్ అని సిద్ధార్థ లోత్రా వాదించడం ఒక విధంగా కేసులో కీలక అంశంగా భావించవచ్చు. ఈ కేసులో సూత్రధారులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందని సిద్ధార్థ లోత్రా సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. నిందితులు సాక్షులను బెదిరించడమే కాకుండా సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి సహా ప్రధాన నిందితుల బెయిల్ రద్దు చేయాలని సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు గతంలో గడువు విధించడం వల్లే దర్యాప్తు ముగించినట్లు సిబిఐ చెబుతోంది. మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని కూడా తెలిపారు. అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో బయటికి రావాల్సి ఉందన్నారు. నిందితులు సాక్షులను బెదిరించడమే కాకుండా సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అహ్మదీ కొన్ని కీలక వివరాలను కోర్టు ముందు ఉంచారు. నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో కడప జైల్లోకి వెళ్లి అప్రూవర్గా ఉన్న దస్తగిరిని బెదిరించారన్నారు. దీనికి సంబంధించిన ఫోటోతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. సిబిఐ, సునీత, రాష్ట్ర ప్రభుత్వ వాదనలు ఆలకించిన ధర్మాసనం తదుపరి దర్యాప్తు అవసరమో లేదో చెప్పాలని సిబిఐని ఆదేశించింది. దర్యాప్తులో భాగంగా నిందితుల్ని కస్టోడియల్ విచారణ చేయాలో వద్దో కూడా చెప్పాలని అడిగింది. ఎంతమంది నిందితుల బెయిల్ రద్దు చేయాలో కూడా చెప్పాలని సిబిఐని ఆదేశించింది. మొత్తం 8 మంది నిందితుల బెయిల్ను రద్దు చేసే విషయంపై తగిన నిర్ణయం తీసుకోవాలని సిబిఐకి సూచించింది. వైఎస్ వివేక్ హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి సహకరించిన వైద్యులకు తాజాగా నోటీసులు కూడా జారీ చేశారు. కడప సెంట్రల్ జైల్లో శివశంకర్ రెడ్డి ఉన్నప్పుడు అనారోగ్యం పేరుతో తప్పుడు ధృవీకరణ సర్టిఫికేట్ ఇచ్చిన కొందరు వైద్యులపైన ప్రభుత్వం సీరియస్ అయింది. శివశంకర్ రెడ్డి వ్యవహారం పైన డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ఎంపీ అవినాష్ రెడ్డి ఒత్తిడితోనే ఆసుపత్రిలో రాజమర్యాదలు చేశారని కూడా తెలుస్తుంది. జైలు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గణేష్ నాయక్ పైన వైసీపీ పెద్దలు తీవ్ర ఒత్తిడి తెచ్చారని కూడా అంటున్నారు.
దేవిరెడ్డికి జైలు ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ పుష్పలత పూర్తిగా సహకారం అందించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. విచారణ పకడ్బందీగా జరిగితే అసలు సూత్రధారులు బయటపడే అవకాశం ఉంది. అన్ని సాక్ష్యాలను ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మద్ కోర్టుకు అందించారు. వివేక కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది. వైఎస్ వివేక హత్య కేసులో నిందితులంతా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆయన కుమార్తె వైఎస్ సునీత ఆరోపించారు. వివేక జయంతి సందర్భంగా ఈ మధ్య పులివెందులకు వెళ్లిన సునీత తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. వాయిదాలకు నిందితులతో పాటు నేను కూడా కోర్టుకు హాజరవుతున్నానని తెలిపారు. శిక్ష నిందితులకు తనకు అర్థం కావట్లేదని అన్నారు. ఇంకా ఎన్నేళ్లు న్యాయ పోరాటం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న హత్య రోజు అవినాష్ రెడ్డి వచ్చి 3 పేర్లు రాసి సంతకం పెట్టమన్నారని తెలిపారు. పోలీసులను బెదిరించి సాక్ష్యాధారాలని తుడిపేశారని పేర్కొన్నారు. పాత పులివెందులను కాదని హింసలేని కొత్త పులివెందులను ప్రజలు చూడాలని అనుకుంటున్నారని, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు ఓటర్లపైన ప్రభావం చూపాయి. వైఎస్ వివేకతో పులివెందుల ప్రజలు అనుబంధం ఓట్ల రూపంలో టీడీపీని గెలిపించింది. వైసీపీకి డిపాజిట్ రాకుండా చేసింది. సెప్టెంబర్ 9 నాటి విచారణలో సిబిఐ కీలకంగా వ్యవహరిస్తే వైసీపీ నేతల పునాదులు కదలటం ఖాయంగా కనిపిస్తుంది. వివేక కేసు మూలన పడింది. న్యాయం కోసం చూసేవారికి నిరాశ అని భావించే వారికి సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ఊపిరిపోసింది. రాజకీయ ఒత్తిడితో తప్పుడు కేసులు పెట్టిన నాటి పోలీసులకు చెంపపెట్టులా వివేక కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, అప్పటి సిబిఐ అధికారి రామ్ సింగ్కి భారీ ఊరట లభించింది. రాబోయే రోజుల్లో వైఎస్ వివేక కేసులో విచారణ వేగంగా జరిగి దోషులకు శిక్ష పడుతుందని వివేక అభిమానులు, సామాన్య ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.